ఈ భౌమ నరకంలో పడగానే లెక్కలేనన్ని సంవత్సరాలు వ్యర్థంగా గడిచిపోతూ ఉంటాయి. సంవత్సరాలంటే జీవం పుట్టక చావటం అనేటువంటిది కూడా. జీవి మాత్రం ఈ కాలాన్ని గుర్తించడు. ఎందరో జీవులు స్వర్గంలో 60,000 సంవత్సరాలు ఉంటారు, మరికొందరు 80,000 సంవత్సరాలు ఉంటారు. వారి భోగానుభవం పూర్తి కాగానే ఈ భౌమ అనే ఈ భూమి మీద నరకంలో పడతారు. అంత మంచి స్వర్గాన్ని అనుభవించి భూమిలో పడితే నరకమే కదా ఇది. దానికి దీనికి పోలిస్తే ఇది నరకమే. పాతాళానికి దీనికి పోలిస్తే ఈ భూమి స్వర్గము. మనము కష్టం వచ్చిందనుకోండి, మనకన్నా ఎక్కువ కష్టపడే వాళ్ళని చూసి సమాధానం తెచ్చుకోవాలి మనం. అంతేగాని మనకన్నా ఎక్కువగా డబ్బు ఉండేవాడిని చూసి కుళ్ళు పడకూడదు మనం. వాడు చూడు సుఖంగా ఉన్నాడు, వాడు ఏం చేయటంలే, వాళ్ళు ఏం పూజ చేయరు, వాళ్ళు ఏం స్వామీజీ దగ్గరికి వెళ్ళరు, ఏమీ లేదు, చూడండి వాళ్ళు ఎంత బాగున్నారు అని వాళ్ళని పడి కక్కుర్తి పడితే వాళ్ళ పాపమంతా నీకు వస్తుంది తెలుసా. నిన్ను చూసి నీ లెవెల్ చూసుకొని నేను ఆ లెవెల్లో ఉంటే, నేను స్వామీజీ నాకు ఈ లెవెల్ తీసుకొచ్చి పెట్టారంటే నేను ఎక్కడ ఉన్నా నేనప్పుడు అది జ్ఞాపకం చేసుకో. నువ్వు ఏ సమయంలో ఏం చేస్తూ ఉంటివి, నువ్వు ఈ లెవెల్లో వచ్చి స్వామీజీ దగ్గర కూర్చొని ఈరోజు మహాభారతం వింటున్నావంటే నీ లెవెల్ ఏమిగా ఉన్నావు ఇప్పుడు నువ్వు. అంతకన్నా భాగ్యంకి ఇది స్వర్గం. ఇంతటితో నువ్వు ఆనందపడాలి, కానీ ఇంతకన్నా ఎక్కువ వాళ్ళు అట్లున్నారు అంటే కుళ్ళు పడి పైకి ఎక్కలేవయ్యా నువ్వు. సంతోషపడి గోవింద 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 అని అంటుంటే మనకు తెలియకనే అట్లా 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 కొండను ఎక్కేసిపోతూ ఉంటాం. గోవింద అని ఒక మెట్లు గోవింద గోవింద ఎక్కిపోతావు. అంత చెప్పాలి, కానీ ఆ పైన ఉండేవాడిని చూసి వాడితో నేను వెళ్ళాలి అని మంచితనానికి వెళ్ళాలి, కానీ కింద ఉండేవాడిని చూసి పాపం ఇంకా 100 మెట్ల వరకు కిందనే ఉన్నారు పాపం, నేను పర్వాలేదే 10 మెట్లు 100 మెట్లు ఎక్కానే అని సంతోషంతో ఎక్కువ. నువ్వు వాళ్ళని కలుసుకోవాలా అని చెప్పేసి ఎక్కువ, అంతేగాని కుళ్ళు పడద్దు. నువ్వు నాకన్నా 100 ఎట్లా వెళ్ళారు వాళ్ళు అని కుళ్ళు పడద్దు. నువ్వు ఎక్కలేవు. వాడు చూడు ఇంకా ఎక్కనే లేదు, నేను ఎక్కాను, వాడిని అట్లా అనొద్దు. నీ పని నువ్వు చూడు. గోయిందా ఎక్కు, గోయిందా పెట్టు, గాలి పెట్టు, ఎక్కు, అయిపోతాం. ముసలోళ్ళంతా ఎక్కుతున్నారు, 100 సంవత్సరాలు వాళ్ళందరూ ఎక్కారు. మనోధైర్యం. అందుకని ఆ సమయంలో పెద్ద పెద్ద కోరలు గల భయంకరమైనటువంటి రాక్షసులు బాధిస్తారు. అంటే ఈ నరకంలో ఆ సమయంలో నేను చేసేటువంటి పాపాలకి అన్నాడు అష్టకుడు. మహారాజా, ఆ రాక్షసులు పాపం వల్ల ఆకాశం నుండి క్రింద పడుతున్న ఏ జీవులను బాధిస్తారు, భూమిపై పడిన తరువాత ఆ జీవులు ఎలా బ్రతుకుతారు, ఎలాంటి ఇంద్రియాలతో ఉంటారు. ఎంతోమంది పడ్డారు కింద. ఏయాతి ఒకడే కాదు, కొన్ని కోట్ల మంది కింద పడిపోయారు. ఎంత అదృష్టవంతుడో అంటాం. పడిన వాళ్ళందరూ కూడా, ఒకప్పుడు పడిన వాళ్ళందరూ కూడా ఎలాంటి గర్భంలోకి ప్రవేశిస్తారు అని అడిగాడు. ఎంత రహస్యమైనటువంటి మాట ఇది. అష్టక, అంతరిక్షం నుండి పడే జీవి నీటి రూపంలో పడతాడు. అంతరిక్షం నుంచి పడేవాడు నీటి రూపంలో పడతారు. ఆ నీరు ఔషధి రూపాన్ని ధరిస్తుంది. నూతన శరీరానికి బీజభూతమైన రేతస్సుగా మారుతుంది. అక్కడ ఆ నీటి బిందువు రేతస్సుగా మారుతుంది. అది పుష్ప ఫల రూప కర్మాలతో కూడి పురుషుడిలోకి ప్రవేశిస్తుంది. గింజల మాదిరిగా ప్రవేశిస్తుంది, పుష్పాల్లాగా ప్రవేశిస్తుంది, పండులాగా ప్రవేశిస్తుంది. గింజలంటే అయిపోయింది, ఇక అన్నము అని అర్థం. పండులాగా ప్రవేశిస్తుంది, చక్కెరలాగా ప్రవేశిస్తుంది. అద్భుతమైనటువంటి రూపాలతో పురుషుడి యొక్క శరీరంలో ప్రవేశిస్తుంది.
స్త్రీ పురుష సంపర్కం కలిగినప్పుడు రేతస్సు అంటే పైనుంచి పడినటువంటి ఒక రేతస్సు స్త్రీ యొక్క రజస్సుతో కలిసి గర్భరూపాన్ని పొందుతుంది. ఇలా జలరూపంలోని జీవుడు వనస్పతులతోనూ ఔషధులతోనూ కూడా ప్రవేశిస్తాడు. అన్ని రూపాలతో ప్రవేశిస్తున్నాడు. గాలి, వాయువు, భూమి, అంతరిక్షాల్లో ప్రవేశించి కర్మానుసారంగా 2 కాళ్ళు గల ద్విపద, 4 కాళ్ళు గల పశువులు, చతుష్పాదాలతో గర్భరూపాన్ని పొంది ఇక్కడ జీవిగా జన్మిస్తాడు. వాళ్ళ కర్మానుసారంగా భూమి మీద గింజలు తినుకుంటూ, ఆ పండ్లు తింటూ, ఆకులు తింటూ వాళ్ళ కర్మానుసారంగా ద్విపాద 2 పాదాలతో, చతుర్పాద 4 పాదాలతో భూమి మీద తిరుగుతున్నారు. భూమి మీద ప్రాణులన్నీ ఇలాగే జన్మిస్తాయ్యా. ఇది జీవి యొక్క కర్మ పరిణామం. దీన్నే కర్మ పరిణామం అన్నారు. ఆ మాటలు విని అష్టకుడు ఎంతో కుతూహలంతో, తాతాజీ, మనుష్య శరీరంలోకి ప్రవేశించిన జీవుడు ఈ శరీరంలోనే గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా ఇంకో శరీరంతో ప్రవేశిస్తాడా? బాగుంది. ఇది మనుష్య గర్భంలోకి ప్రవేశించిన తరువాత జీవుడు ఎలా వృద్ధి చెందుతాడు? కన్ను, ముక్కు, చెవులు మొదలైన భిన్న ఇంద్రియాలతో చైతన్యాన్ని ఎలా పొందుతాడు? మేమందరము నిన్ను ఆత్మజ్ఞానిగా భావిస్తున్నాము, ఈ విషయాలన్నీ సవిస్తారంగా చెప్పండి అని అడిగాడు. యయాతి, ఋతుకాలంలో పుష్పరసంతో కూడినటువంటి రేతస్సును వాయువు గర్భాశయానికి చేరుస్తుంది. వాయువు చేరుస్తుందట. ఆ గర్భాశయంలో సూక్ష్మభూతాలు అధికార వహించి గర్భాన్ని వృద్ధి చేస్తాయి. సైన్స్ చెప్తుందే సెల్స్ అవే. సజాయమానో విగృహీత మాత్రః సంజ్ఞామధిష్ఠాయ తతో మనుష్యః స శ్రోత్రాభ్యాం వేదయతీహ శబ్దం స వై రూపం పశ్యతి చక్షుషా చ. గర్భంలో సంపూర్ణ అవయవాలు పొంది చైతన్యంతో ఆ జీవుడు బయటపడి భూమి యందు జన్మించి మనుష్యుడు అనే నామధేయాన్ని పొందుతాడు. సజాయమానో విగృహీత మాత్రః సంజ్ఞామధిష్ఠాయ తతో మనుష్యః స శ్రోత్రాభ్యాం వేదయతీహ శబ్దం స వై రూపం పశ్యతి చక్షుషా చ. చూడండి, స్వర్గం నుంచి పడినటువంటి వాళ్ళు మనమంతా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. కర్మానుసారంగా పుట్టాం మనం. ఒక్కొక్కరు ఒక్కొక్కగా పుట్టారు. 2 పాదాలతో, రెక్కలతో చిత్రంగా పుట్టాం. ఇక అక్కడి నుండి అతడు చెవులతో శబ్దాన్ని వింటాడు, కంటితో రూపాన్ని చూస్తాడు, నాసికతో వాసనను చూస్తాడు, చర్మంతో స్పర్శను అనుభవిస్తాడు, మనస్సుతో అంతరంగిక భావనలను గ్రహిస్తూ ఉంటాడు. అని ఏనేం భావాలున్నాయో భావనలన్నీ గ్రహిస్తాడు. ఈ విధంగా ప్రాణుల శరీరంలో మహాత్ముడైన జీవుడి స్థాపన జరుగుతుంది అన్నాడు అష్టకుడు. మహారాజా, మరణించిన వాడిని దహించటం, పాతి పెట్టడం, నీటిలో విడిచిపెట్టడం జరుగుతుంది. ఇలా ఏదో ఒక విధంగా స్థూల శరీరం నశిస్తుంది. అప్పుడు శరీరంలో చేతన రూపంలో ఉన్నటువంటి జీవాత్మ ఏ శరీరాన్ని ఆధారం చేసుకొని చైతన్యం పొంది వ్యవహరిస్తుంది అని అడిగాడు. హిత్వా సోసూన్ సుప్తవన్నిష్టనిత్వా పురోధాయ సుకృతం దుష్కృతం వా అన్యాం యోనిం పవనాగ్రానుసారీ
హిత్వా దేహం భజతే రాజసింహ. యయాతి చెప్తున్నాడు అష్టక ఆ ప్రాణాలు ఉన్నాయి కదా, అంటే జీవుడు ప్రాణాలను విడిచిన తర్వాత నిద్రిస్తున్న వాడిలాగా స్థూల శరీరాన్ని విడిచిపెడతాడు. ఎప్పుడు ప్రాణాలు వదులుతున్నాడో నిద్రిస్తున్నాడులాగా స్థూల శరీరం అంతే, నిద్రపోతున్నాడు. ఆ ప్రకారంగా ప్రాణాలు వదిలిన తర్వాత పుణ్యపాపాలను ముందుంచుకొని వాయువు కంటే వేగంగా సంచరిస్తూ వేరొక పుట్టక స్థానాన్ని పొందుతాడు. పుణ్యాత్మలు పుణ్యజన్మను పొందుతారు, పాపాత్మలు పాపజన్మను పొందుతారు. పాపకర్మలు చేసిన వారు కీటకాలుగా పక్షులుగా జన్మిస్తారు. వీటి గురించి పూర్తిగా చెప్పడం నాకు ఇష్టం లేదు. ఓ రాజసింహ, ఈ విధంగా జీవుడు అనేకసార్లు గర్భంలోకి ప్రవేశిస్తూ 6 కాళ్ళు 4 కాళ్ళు 2 కాళ్ళు కలవాడిగా జన్మిస్తూ ఉంటాడు. నీకు ఈ విషయాన్ని వివరంగా చెప్పాను, ఇంకేం కావాలో అడుగు అన్నాడు యయాతి. అక్కడ యయాతి కొంచెం రహస్యాన్ని దాచిపెట్టాడు. ఆ రహస్యం ముందు రాబోతుంది. అందుకని అష్టకుడు, తాత, మానవుడు ఏ కర్మ చేసి ఉత్తమ లోకాన్ని పొందుతాడు? అది తపస్సు చేత సిద్ధిస్తుందా, విద్య చేత సిద్ధిస్తుందా? వివరంగా చెప్పు అని అడిగాడు. అప్పుడు యయాతి, తపశ్చ దానంచ శమోదమశ్చ హ్రీరార్జవం సర్వభూతానుకంపా స్వర్గస్య లోకస్య వదంతి సంతః ద్వారాణి సప్తైవ మహాంతి పుంసాం నశ్యంతి మానేన తమో విభూతాః పుంసః సదైవేతి వదంతి సంతః. మానవుడు స్వర్గలోకం చేరటానికి తపస్సు, దానం, శమం, మనోనిగ్రహం, దమం, బహిరింద్రియ నిగ్రహం, సిగ్గు, రుజుత్వం, సర్వప్రాణుల యందు దయ అనేటువంటి ఈ 7 పెద్ద ద్వారాలని సత్పురుషులు చెప్తూ ఉంటారు. అర్థమైందే? ఇంకో పారి చెప్పుతున్నా. తపశ్చ దానంచ శమోదమశ్చ హ్రీరార్జవం సర్వభూతానుకంపా స్వర్గస్య లోకస్య వదంతి సంతః ద్వారాణి సప్తైవ మహాంతి పుంసాం నశ్యంతి మానేన తమో విభూతాః పుంసః సదైవేతి వదంతి సంతః. మానవుడు స్వర్గలోకం చేరటానికి తపస్సు, దానం, శమం అంటే మనోనిగ్రహం, అంటే దమం, బహిరింద్రియ నిగ్రహం, ఇవి సిగ్గు, రుజుత్వం, సర్వప్రాణుల యందు దయ అనేటువంటి ఈ 7 పెద్ద ద్వారాలని సత్పురుషులు చెబుతున్నారు. ఇవన్నీ చేస్తే ద్వారాలు కనపడతాయి. మానవుడి అభిమాన రూపమైనటువంటి చీకటి చేత ఈ 7 ద్వారాలు ఎప్పుడూ కప్పబడి నశిస్తున్నాయి అని కూడా సత్పురుషులు చెబుతూ ఉంటారు. అదీయానః పండితం మన్యమానః యో విద్యయా గంతి యశః పరేషాం తస్యాంతవంతశ్చ భవంతి లోకాః నచాస్య తద్బ్రహ్మ ఫలం దదాతి. వేదాధ్యయనం చేస్తూ అందరికన్నా తానే గొప్ప పండితుడని భావించేవాడికి, తన విద్యతో ఇతరుల కీర్తిని నాశనం చేసేవాడికి పుణ్యలోకాలు నాశనమైపోతాయి. అతడు చదివిన వేదం కూడా అతడికి ఫలాన్ని ఇవ్వదు. అగ్నిహోత్రము, మౌనము, ఆధ్యాయనం, యజ్ఞం అనేటువంటి ఈ 4 కర్మలు అభిమానాన్ని కలిగిస్తాయి. అభిమానంతో పాటు అభయాన్ని కూడా కలిగిస్తాయి. కానీ అవే సక్రమంగాను శ్రద్ధగాను యథావిధిగాను చేయలేకపోతే మానవుడికి భయాన్ని కలిగిస్తాయి. అభిమానంతో ఈ 4 కర్మలు చేస్తే అవి అభయాన్ని కలిగిస్తాయి. సక్రమమైనటువంటి కర్మలు 4 కూడా చేయకపోతే భయాన్ని కలిగిస్తాయి. మనకు దాపరించినటువంటి సత్కర్మను ఎప్పుడు మనం చేయాలనే దీన్ని మనకు ఈ నీతి చెప్తుంది.
నమానమాన్యో ముదమాదదీత న సంతాపం ప్రాప్న యాచ్ఛావమానాత్ సంతః సతః పూజ యంతీహ లోకే నా సాధవః సాధు బుద్ధిం లభంతే. నమానమాన్యో ముదమాదదీత న సంతాపం ప్రాప్న యాచ్ఛావమానాత్ సంతః సతః పూజ యంతీహ లోకే నా సాధవః సాధు బుద్ధిం లభంతే. విద్వాంసుడైన పురుషుడు తనకు సన్మానం జరిగినప్పుడు ఎక్కువగా ఆనందించడు, అవమానించబడినప్పుడు కూడా సంతాపాన్ని పొందడు. ఈ లోకంలో సత్పురుషులను ఆదరిస్తారు, గౌరవిస్తారు, పూజిస్తారు. దుష్టబుద్ధులు మాత్రం సాధుబుద్ధిని పొందలేరు వాళ్ళు. ఇతి దద్యామితి యజ ఇత్యధీయ ఇతి వ్రతం ఇత్యేతాని భయాన్యాహుః తాని వర్జ్యాని సర్వశః. నేను ఇలా దానం చేస్తాను, నేను ఇలా యజ్ఞం చేస్తాను, నేను ఇలా అధ్యయనం చేస్తాను, ఇది నా వ్రతమని అహంకారంతో చేసిన ఈ కర్మలు భయాన్ని కలిగిస్తాయి. ఇతి దద్యామితి యజ ఇత్యధీయ ఇతి వ్రతం ఇత్యేతాని భయాన్యాహుః తాని వర్జ్యాని సర్వశః. నేను ఉత్తమ వ్రతాలను ఆచరించేవాడినని ఎవడు అహంకరించి పలుకుతాడో వాడు పతనమైపోతాడు. కనుక అహంకారాన్ని విడిచిపెట్టాలి. ఏ చాశ్రయం వేద యంతే పురాణం మనీషిణో మానస మార్గరుద్ధం తద్వక శ్రేయస్తేన సంయోగమేత్య పరాం శాంతిం ప్రాప్నుయుః ప్రేత్యచేహ. ఏ చాశ్రయం వేద యంతే పురాణం మనీషిణో మానస మార్గరుద్ధం తద్వక శ్రేయస్తేన సంయోగమేత్య పరాం శాంతిం ప్రాప్నుయుః ప్రేత్యచేహ. అందరికీ ఆశ్రమమైనది అంటే పురాతనమైనది, మనోగతిని నిరోధించేది, విద్వాంసులు చెప్పేది పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మము మీకు శ్రేయస్సును కలిగిస్తుంది. అటువంటి పరబ్రహ్మాన్ని తెలుసుకున్న విద్వాంసులు పరబ్రహ్మ ఐక్యం చెంది ఇహపర లోకాలలో పరమశాంతిని పొందుతారు. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. చెప్పండి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కాయేన వాచా మనసేంద్రియైర్నా. నారాయణ. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.